హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ థంబ్నెయిల్ టైటిల్ చూసి ఏంటిది క్యాచీగా ఉండని పెట్టామనుకుంటున్నారా? కాదు. ఆముదపు గింజలతో విషం తయారు చేసి వందల మందిని చంపేందుకు జరుగుతున్న ఒక భారీ కుట్రది. దాదాపు 1.78 మిల్లీగ్రామ్స్ అంటే మోస్ట్లీ ఒక చిన్న నీటి చుక్క అంతా. ఆ ఒక్క చుక్క ఆముదపు విషంతో ఒక మనిషిని చంపేయచ్చు. అలాంటిది కిలోల కొద్ది విషయం రెడీ చేశారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కిచెన్లో రోజు మనకు కనిపించే వంట సామాగ్రితో మనుషులను చంపేసి అలా సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు ఉగ్రవాదులు. వింటుంటే ఆశ్చర్యంగా ఉందే. ఆముదపు గింజల విషంతో మనుషుల్ని ఎలా చంపబోతున్నారో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ స్కెచ్ చేసుకున్నారు. బాంబ్ బ్లాస్టులతో విధ్వంసం సృష్టించడం ఇప్పటిదాకా జరిగింది. బట్ ఎక్కడికక్కడ పెరిగిన నిఘా ఇంటెలిజెన్స్ ఫుల్ యాక్టివ్గా ఉండడంతో బాంబులను బయటికి తీసుకెళ్ళడం కష్టమైపోతుంది. అందుకే ఉగ్రవాదం కూడా రూపు మార్చుకుంది. చెకింగ్ చేసినా దొరకకూడదు, చూస్తే వంట సామాన్లేగా అనిపించాలి. అలాంటి వాటితో మాస్ కిల్లింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ఆలోచనలో వచ్చిందే ఈ ఆముదపు గింజల విషం. ఎస్, ఆశ్చర్యంగా ఉంది కదా. ఆముదపు గింజల నుంచి రెసిన్ అనే పదార్థం తయారు చేయొచ్చు. ఇది అత్యంత విషపూరితమైన ప్రోటీన్. కెమికల్ వెపన్ కన్వెన్షన్ అంటే CWC అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. ప్రాణాంతకమైన కెమికల్స్ని గుర్తించి ఓ జాబితా తయారు చేస్తుంది. ఆ సంస్థ రూపొందించిన షెడ్యూల్ 1 జాబితాలో ఉన్నదే ఈ ఆముదపు గింజల విషం. ఓ వ్యక్తిని చంపడానికి కేవలం 1.78 మిల్లీగ్రాముల రిసిన్ సరిపోతుందంటే ఇది ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు, ఆలోచించుకోండి. పోలీసుల వర్షన్ ప్రకారం అయితే ఈ ఆముదపు గింజల విషం సైనైడ్ కంటే డేంజర్. పీల్చినా, బాడీలో ఇంజెక్ట్ చేసినా, మింగినా 48 నుంచి 72 గంటల్లో మనిషి అవుట్. షాకింగ్ ఏంటంటే ఈ రిసిన్ అనే విషానికి విరుగుడు కూడా లేదు, ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కూడా ఏం లేదు. ఇదివరకు ఈ రిసిన్ను మనుషులను చంపడానికి ఉపయోగించారా? ఈ మ్యాటర్ని షాక్ అవ్వకండి. అప్పట్లో ఒబామాను 5 ఏళ్ల క్రితం ట్రంప్ను చంపడానికి ప్లాన్ చేసింది ఈ ఆముదపు గింజల విషంతోనే. అమెరికా అధ్యక్షులను చంపటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్. అంత సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఎవ్వరు ఊహించిన విధంగా మర్డర్ చేద్దామని ప్లాన్ చేశారు. అందుకు 2013లో లెటర్లకు రెసిన్ పూసి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పంపించారు. జస్ట్ కవరే కదా అని ప్రెసిడెంట్ చేతికి ఇవ్వరు, ముందుగా టెస్ట్ చేస్తారు. అప్పుడు బయటపడింది ఈ రెసిన్ అటాక్. ఆ తర్వాత 2020లో ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా రెసిన్ ఉన్న కవర్ని పంపారు. మోస్ట్ డేంజరస్ పాయిజన్ ఎవరి చేతిలో దొరికిందో తెలుసా? హైదరాబాద్ రాజేందర్ నగర్ ఫోర్ట్ వ్యూ కాలనీలో ఉంటున్న మొహియుద్దీన్ నుంచి. టాలెంటెడ్ ఫెలో ఈడు. సైన్స్ అండ్ టెక్నాలజీస్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. డాక్టర్ చదువు కోసం చైనా కూడా పోయాడు. ఇండియాకి వచ్చాక క్లినిక్ గట్రా పెట్టకుండా ఆన్లైన్ కన్సల్టెన్సీ ద్వారా పేషెంట్కు సర్వీస్ అందిస్తున్నాడు. జనరల్గా వీడు బయటికి ఎక్కడ కదిలేవాడు కాదు. బట్ అసాధారణ విషయం ఏంటంటే కొన్ని కెమికల్స్కు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకొని వాటితో ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడు. ఇంట్లో వాళ్ళు అడిగితే అత్యంత విలువైన కెమికల్ తయారు చేస్తున్నానని చెప్పేవాడు. మార్కెట్లో అమ్మితే డబ్బులు దండిగా వస్తాయని ఇంట్లో వాళ్ళు నమ్మించాడు. కానీ చేస్తున్న పని మాత్రం ఆముదపు గింజల్ని ప్రాసెస్ చేసి మిగిలిన వ్యర్థాల నుంచి ఈ రెసిన్ తయారు చేసేవాడు. రెసిన్ ఎందుకు తయారు చేసేవాడంటే ఉగ్రవాదం ఐసిస్ పట్ల వీడు అట్రాక్ట్ అయ్యాడు. పైగా MBBS కోసం చైనా కూడా వెళ్ళాడు. ఫారెన్ లాంగ్వేజెస్ బాగా నేర్చుకున్నాడు. ఇదే మనోడు టెర్రరిజంలో చేయడానికి మంచి క్వాలిఫికేషన్ వచ్చింది. అందులో డాక్టర్ కదా, అలా టెర్రరిస్ట్ లీడర్స్ ఇచ్చే ఆర్డర్ ఫాలో అవుతూ కోల్కతా, అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉండేవాడు. ఈ మధ్య హైదరాబాద్ నుంచి కోల్కతా, అక్కడ నుంచి అహ్మదాబాద్ వెళ్ళి వస్తుండగా గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు. మొయినుద్దీన్ బ్యాగ్లో 3 వెపన్స్తో పాటు ఓ డబ్బాలో 4 కిలోల ఈ ఆముదం దొరికింది. 4 కిలోల విషం అండి ఇది. సో దేశంలో బయటపడిన అతిపెద్ద ఉగ్రవాద కుట్ర ఇది. ఈ రెసిన్తో వందల మందిని చంపాలనుకోవటమే ఎవరు ఊహించని ప్లాన్.